కుటుంబంలో తల్లి కొడుకు విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలయ్యా. మనకి సంతోషంగా బ్రతుకుతున్నామంటే అది దేవుని కృపే. ఏ లోటు లేకుండా ఆహారాన్ని కలిగి ఉన్నామన్నా, ఏ లోటు లేకుండా వస్త్రాలను కలిగి ఉన్నామన్నా, ఏ లోటు లేకుండా మన జీవితం సంతోషంగా కొనసాగుతుందన్నా, ఏ శ్రమ, ఇబ్బంది, ఏ బాధ వచ్చినా కానీ విడిపింపబడి సంతోషంగా బ్రతుకుతున్నామంటే అది దేవుని కృపే. ఆయనకి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉదయం లేవగానే ప్రభువా ఈరోజు నా జీవితంలో మరొక నూతన దినం ఇచ్చావయ్యా అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. చేస్తున్న ప్రతి పని విషయంలో అయ్యా నాకు సహాయకరంగా ఉండని దేవునికి మనం అప్పచెప్పుకోవాలి. దినం ముగించిన తర్వాత దేవా దినాన్ని ముగించడానికి కృప చూపించావయ్యా అని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇట్లా దేవుని నామముకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మన జీవితం కొనసాగిస్తూ ఉంటే అది ఆనందకరంగాను సంతోషమయంగాను మన జీవితం ఉంటుందని కుమారునికి తల్లి ప్రతిదినం నేర్పుతూ ఉంటుంది. ఆ మాటలన్నీ కుమారుడు చాలా తేలికగా తీసుకుంటాడు. చాలా సులకనగా చూస్తూ ఉంటాడు తల్లి మాటలను. ఏదో మొక్కుబడిగా తల్లి చెప్పినప్పుడు మోకాళ్ళు వేసేవాడు, 2 మాటలు దేవుని స్తుతి చెల్లించి వెళ్ళిపోయేవాడు. ఎప్పుడైనా కానీ హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు తన జీవితం కనబడదు. ఈ సంగతి అంతా తల్లి గమనిస్తూ ఉంటుంది. నా కుమారుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడుగా ఎట్లా మలచాలని చెప్పి తన గురించి ఆలోచిస్తూ ఒక పని చేయాలని ఇష్టపడుతుంది, ఒక ఆలోచన చేస్తుంది. ఆ ఆలోచన తన జీవితాన్ని మార్చేస్తుంది, కుమారుని జీవితాన్ని. ఏంటి ఆలోచన అంటే, ఒక దినము భిక్షాటన చేస్తూ ఒక భిక్షుకుడు వస్తాడు, తన కడుపు నింపుకోవడానికి ఆహారం కోసం అన్నట్లుగా. ఊర్లో ఉన్న సమీపమునున్న ఇళ్లకు వెళ్ళినట్లుగా ఈ కృతజ్ఞతాస్తుతి చెల్లించలేని ఆ కుమారుని ఇంటికి కూడా వెళ్తాడు భిక్షాటన చేస్తూ. అక్కడికి వెళ్ళి, అమ్మా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెడతారా అని దీనంగా జాలిగా ప్రాధేయపడుతున్న సందర్భంలో తల్లి అంటది కుమారుని పిలిచి, అయ్యా బయట ఎవరో భిక్షాటకుడు కేక వేస్తున్నట్టుంది, ఆకలితో ఉన్నాడట్టుంది, ఇంటిలోకి ఆహ్వానించు, మన ఇంట్లో చేరి అన్నం తిని వెళ్ళిపోతాడని చెప్తుంది. కుమారుడు అంటాడు, అడుక్కునేవానికి ఇంటిలోకి స్థానం ఎందుకమ్మా, ఏదో వేస్తే బయట వేస్తే తినేసి వెళ్ళిపోతాడు కదా అంట. కాదులేయా, ఆయన స్వరం విన్న తర్వాత, ఆయన్ని చూసిన తర్వాత కొద్దిగా వృద్ధాప్యంలో ఉన్నట్టున్నాడు, లోపలికి పిలువయ్యా అని చెప్తుంది. సరే తల్లి మాట కాదని లేక లోపలికి పిలుస్తాడు. లోపలికి పిలిస్తే అందమైన డైనింగ్ టేబుల్ ఉంటుంది, శ్రేష్టమైన ఆహార పదార్థాలు దాని మీద ఉంటాయి. ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చోమన్నట్లుగా ఆయన ఆహ్వానిస్తుంది తల్లి. పిల్లవాడు తన తల్లి వైపు అదో రకంగా చూస్తాడు. ఇంట్లోకి పిలిస్తే పిలిచేవి కానీ ఈ అందమైన టేబుల్ ఆయన కూర్చున్న తర్వాత మురికి అయిపోతుంది, ఈ శ్రేష్టమైన పదార్థాలు ఆయనకెందుకు, ఏదో కొంత ఇచ్చేసి పంపితే బాగుంటుంది కదా అన్నట్లుగా తన తల్లి వైపు చూస్తే తన తల్లి చిరునవ్వుతో ఆయన ఆహ్వానిస్తుంది. ఇప్పుడు ఆ అందమైన టేబుల్ మీద శ్రేష్టమైన పదార్థాలు తినటానికై తన చేతులు చాచి ఆహార పదార్థాలు తీసుకుంటా ఉంటే
ఆ మురికి చేతులు, శుభ్రం చేయబడిన చేతులు అవి చూసి పిల్లవాడు అసహించుకుంటా ఉంటాడు. సరే తల్లి పిలిచింది కదా, సరే అన్నట్లుగా తను తాను సముదాయించుకొని అట్లనే కోపంగా ఆ భిక్షాటకుడి వైపు చూస్తూ ఉంటాడు. ఈయన మాత్రం చాలా ఆకలిగా ఉండి చాలా ఆతురపడి తింటా ఉంటాడు. ఆయన తింటున్నప్పుడు ఆయన మీద కొంత ఆహారం పడుతూ ఉంటుంది, టేబుల్ మీద కొంత ఆహారం పడుతూ ఉంటుంది, కింద కొంత ఆహారం పడుతూ ఇంకా చెదరించుకుంటా ఉంటాడు ఈ పిల్లవాడు. ఏంటమ్మా నువ్వేదన్నా సహాయం చేయదలిస్తే ఏదో బయట చేయొచ్చు కదా, ఏంటి ఈ ఈ పరిస్థితి అన్నట్లుగా చూస్తూ ఉంటే అప్పుడు కూడా తల్లి చిరునవ్వుతోనే సమాధానం ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ భిక్షాటకుడు కడుపు నిండా హాయిగా తినిన తర్వాత చేతులన్నీ తన ఒంటికి రుద్దుకుంటూ చాలా సంతోషంతో ఆ టేబుల్ మీద నుండి లేచి బేవమంటూ ఆ కడుపు నిండిన వాడే ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటాడు. ఈ సంగతి చూస్తాడు ఈ పిల్లవాడు. ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని ఏంటి, నీకు అర్థమవుతుందా? ఇంటి లోపలికి రావడానికి వీలు లేని వాడిని ఇంట్లోనికి పిలిపించావు, శ్రేష్టమైన లేకపోతే అందమైన ఖరీదైన టేబుల్ మీద కూర్చోబెట్టావు, శ్రేష్టమైన పదార్థాలు ఇచ్చావు. వాడి జీవితంలో ఎప్పుడు తినున్నాడు ఇంత మంచి పదార్థాలు. సరే తిన్నాళ్ళే నువ్వు పిలిచావాలి అనుకున్నాను, ఇప్పుడు కడుపు నిండా తిని కనీసం వాడు థ్యాంక్స్ అని కూడా చెప్పకుండా వెళ్తున్నాడు ఏంటి? అటువంటి ఎందుకు పిలిచావు ఇంట్లోకి? కృతజ్ఞత లేనోడు. వాడు కడుపు నిండితే సరిపోతుందా? కనీసం కృతజ్ఞత తెలపాలి కదా. ఎట్లా వెళ్తున్నాడో చూడు అంటుంటే బయటికి వెళ్ళిన వృద్ధాప్యంలో ఉన్నవాడు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని చేతులు జోడించి, అయ్యా మీరు ఇచ్చిన ఈ ఆతిథ్యానికి చాలా వందనాలయ్యా, నేను కృతజ్ఞత లేని వాడిని కాను, నన్ను తృప్తిపరిచిన సంతోషపరిచిన కుటుంబానికి కృతజ్ఞత చెప్పకుండా వెళ్ళేవాడిని కాను అంటూ ఉండగా మధ్యలో తల్లి వచ్చి, పెద్దయినా సంతోషపడ్డావు కదా, క్షేమంగా వెళ్ళిరా అని చెప్పి ఇప్పుడు కుమారుడికి చెప్తా ఉంటుంది, కుమారుడా ఒక పూట తన ఆకలి అక్కర తీర్చినందుకు కృతజ్ఞత చెల్లించకపోతే, వయసులో పెద్దవాడైనప్పటికీ నీకు ఆయన నచ్చలేదు కదా, ఆయన్ని కోపగించుకుంటా ఉన్నావు కదా, నిన్ను పుట్టించినా నిన్ను కాపాడినా నిన్ను పోషించినా నీకు తోడుగా ఉన్నా నీకు ఏ కొదువు లేకుండా అన్నవస్త్రాలు ఇచ్చి నిన్ను క్షేమంగా చూస్తున్నా దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, దేవుని వల్ల కృతజ్ఞత భావం లేకుండా నీవు నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే అది మంచిగా ఉంటుందా? ఒకవేళ దేవుడు నీవు ఆ పెద్ద ఆయన కోపగించుకున్నట్టు దేవుడు నిన్ను కోపగించుకుంటే నీ జీవితం ఏమైపోతుంది? అర్థం చేసుకో బిడ్డ, జ్ఞాపకం చేసుకుని ఆయన దేవుని కృపను జ్ఞాపకం చేసుకో, దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకో, దేవుని కాపుదలను జ్ఞాపకం చేసుకో, దేవుని పోషణ జ్ఞాపకం చేసుకో, దేవుడిచ్చిన క్షేమాన్ని జ్ఞాపకం చేసుకో, నీ వెళ్ళు ప్రతి మార్గంలో నిన్ను కాపాడుతున్న దేవుని జ్ఞాపకం చేసుకో. ఆయన లేనిది మన జీవితము సంతోషంగా ఉండదు అని కుమారుడికి చెబితే, కుమారుడు ఆ మాటలు చెబుతుండగానే, అమ్మా ఇక నన్నడు నేను దేవునికి స్తుతి చెల్లించుకున్న నా జీవితాన్ని నా దినాన్ని ఆరంభించను, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్న నా దినమును ముగించనని చెప్పి అప్పుడే అక్కడే మోకరిల్లి, దేవా నాకు నీ కృపార్థమైందయ్యా, ఇక నెన్నడు నేను మర్చిపోకుండా నా జీవితకాలం అంతా నిన్ను స్తుతిస్తానని చెప్పి దేవుని స్తుతించినట్లుగా
ఆ కథ ముగించబడుతుంది. ప్రభుకు స్తోత్రం. మనం కూడా దేవుని స్తుతించకుండా వెళ్ళవద్దు, దేవుని ఆరాధించకుండా వెళ్ళవద్దు ఈ స్థలంలో. ఎందుకు దేవుని స్తుతించాలో చెప్పబడతాం, ఎట్లా స్తుతించాలో చెప్పబడతాం. కలంకము లేకుండా, దోషము లేకుండా దేవుని స్తుతించాలి. దేవుడు స్తుతించినప్పుడు ప్రభు కోరుకునే విధంగా మన ఆరాధన అంగీకరింపబడుగాక. ప్రభు కోరుకునే రీతిగా మనము దేవుని ఆరాధిద్దాం గాక. మనం